ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మనము ఒక స్టాండ్, బ్యాక్గ్రౌండ్ లైట్స్కి, నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ మైక్లు ఇవి ప్రస్తుతాన్ని తీసుకొచ్చాను. జయ ఏమో తీసుకొని వచ్చేట్టున్నావు, ఏమది? దానికి మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్, కెమెరాలు మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్, తర్వాత ఫోకస్ లైట్ క్లారిటీ కోసం జానికి తీసుకొని వచ్చాను. మనం వీడియోలు చేస్తున్నాం కదా, అందుకనే తెచ్చాను జానికి. కష్టపడుతున్నావు జయ, ఆల్ ద బెస్ట్. ఓం నమో వెంకటేశాయ. మా కులదైవం అండి. ఇలా స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ వీడియోస్ కోసం కూడా ఆయన తెలుసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇది వచ్చేసి కెమెరాలకి మొబైల్స్కి పెట్టుకునే స్టాండ్ అండి. 2500 రూపాయలు ఇచ్చి తెచ్చాను ఇది. ఇది వచ్చేసి ఫోకస్ లైట్ అండి. మధ్యలో మొబైల్ పెట్టుకునేసి కూడా మనము చుట్టుపక్కల లైట్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా తీసుకుని వచ్చాను ఒకటి వీడియోలు చేయడానికి అనేసి. ఫస్ట్ వచ్చేసి స్టాండ్ ఓపెన్ చేద్దామండి. ఇదేం జయ నాకు కూడా ఇచ్చినారు అంటే దానికి ఇది బయట ఎక్కడన్నా మనం వెళ్ళాలంటే ఇలా తగలేసుకుని కూడా వెళ్ళచ్చు అనమాట. సో అలా ఇచ్చారు అనమాట. సెల్ పెట్టుకునేదానికి, కెమెరాలు పెట్టుకునేదానికి స్టాండ్ అనమాట ఇది. సో మీ చేతులతో నువ్వే ఓపెన్ చేసానికి. సినిమాలో తీసే అంత కెమెరా లాగా ఉంది. అవును, దానికి అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ స్విచ్లు ఉంటాయండి, వీడియోస్ స్విచ్లు. ఇవి ఇలా తీసి ఇలా లాక్ ప్రెసెస్ తీసి ఇవ్వాలి. అటు సైడ్ తీయడానికి ఇంతేనా ఇప్పుడు ఇంకా వస్తుంది దానికి. ఇంకేం చేయాలి? ఇది కింద పెట్టేసి లాక్ చేయాలి దానికి. కింద ఎలా చేయాలి? ఇలా పెట్టేసి ఇలా ప్రెసింగ్, ఇలా ఇక్కడ క్లిబ్బులు ఇస్తాడండి. ఈ క్లిబ్బులు మనం పెట్టి లాక్ చేసామంటే లాక్ అయిపోతాయి. సో ఎట్లా అర్థం కదా, అంతే అంతే సింపుల్ దానికి. ఇది ఇప్పుడు వింతేనా ఇంకా వస్తుంది? ఇంకా వస్తుంది దానికి. ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఎక్కడ తీయాలి? సో ఇటు సైడ్ ఇది ఉంది కదండి, దీన్ని మనం ఇలా తిప్పుతుంటే ఇది అలా పైకి లేస్తుంది. సో నాకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో నేను ఫస్ట్ టైం రావడం కాబట్టి దీని గురించి కొద్దిగా ప్రాపర్గా తెలుసుకుంటున్నాను. ఈ స్టాండ్ వచ్చేసి ఇంకా ఒక బిట్ ఉందండి. మనకు తెలియదు కదా, మనం అప్పుడే తీసింది అంతే. ఓకే, పెట్టు కిందకి. ఇది కిందకి రావాలి చూడు. లాక్ చేయాలి. భలే ఉంది జయ, బాగుందా? సినిమా షూటింగ్ తీవచ్చు కావాలంటే ఇలాంటివే కదా ఉండేది. ఇలా అండి, ఇలాగే పెట్టి తీస్తారు కొంతమంది. కొంతమంది పెద్ద పెద్ద ఇవి పెట్టి తీస్తూ ఉంటారు. ఇది మనం మొబైల్ పెట్టి తిప్పుకునేది అనుకుంటుంది అన్నమాట ఆప్షన్. పైకి కిందకి పక్కకి. అవునవును. ఇది వచ్చేసి మనం నార్మల్గా మొబైల్స్ పెట్టుకోవడానికి అండి. సో ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇలా మనం బిగించవచ్చు. ఇక్కడ లూజు ఉంటుంది. ఇది మనం ఇలా పెట్టుకునేసి తిప్పుకునేదానికి కన్నా బాగుంటుందండి. దానికి ఇంకో మొబైల్ ఎక్కడుంది తీసుకో ఒకసారి. ఇది ఇలా ఒకసారి పెట్టుకోవచ్చు, చూపిస్తాను మీకు. సైడ్ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్కి అలాగైనా తీయాలనుకుంటే మనం దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా పెట్టి తీసుకోవచ్చండి. సో చూడండి, యూట్యూబ్ వీడియోస్కి అనేసి ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ టైప్లో వస్తుందండి. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ చేస్తుంటాము, ఇన్స్టాగ్రామ్కి మనం మార్చుకోవాలనుకుంటే ఇది మనం మార్చుకోవచ్చండి. జస్ట్ ఇలా ప్రెస్ చేసి సపరేట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్ మనం షార్ట్ వీడియోస్ కోసం, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి తర్వాత ఇలా ఫిట్ చేయొచ్చు. ఇది వెరీ సింపుల్. ఇలా ఫిట్ చేసామంటే నెక్స్ట్ వచ్చేసి
ఇలా పెట్టామండి. అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టోటల్ ఫుల్ లెంత్గా చూసుకోవాలనుకుంటే మనం ఇలా ఉంటుందన్నమాట. ఇది మనం వీడియోలు తీయడానికి మనం తెచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసిన తర్వాత అవును ఇదేం చెయ్యా ఇదా ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చింది నార్మల్ డే టైంలో కానీ మామూలుగా క్లారిటీగా వీడియోస్ తీసుకోవడానికి. అది వచ్చేసి ఇంకొక లైట్ అనమాట, అంటే నైట్ టైం లైట్ ఫోకస్ బాగా పడడానికి అనేసి మనం తెచ్చాం అనమాట. లైట్ మాదిరి ఉంది. చూపిస్తాను, అది కూడా పెట్టి చూపిస్తాను. నేను పెట్టాలా అది? ఇక్కడ బటన్స్ కూడా ఉన్నాయి, పెట్టి చూపించిన. ఒకసారి చూపించు జయ. సో జస్ట్ ఇన్స్టాల్ అంతా చేయడం చాలా సింపుల్ అండి. ఇది మొబైల్ పెట్టుకోవాలా జయ? ఒకసారి కట్ చేయి. మనము దీన్ని ఇన్స్టాల్ చేస్తాం, మొబైల్ ఇక్కడ పెట్టామన్నమాట. దీనికి వచ్చేసి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ లైట్ కొంతమంది అనుకుంటారు కరెంట్తోనే కంపల్సరీ కావాలనుకునేసండి. కరెంట్తో అయితే లేదండి. న్యూ మోడల్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ అడాప్టర్ అనేది మనం చెక్కామంటే, ఈ వైర్ అనేది మనం చెక్కామంటే డైరెక్టర్ ఒకేసారి లైట్ వచ్చేస్తుందండి. ఇది ఎక్కడికైనా మనం తీసుకెళ్ళచ్చు. మొబైల్ నాది వచ్చిందన ఒప్పో 33 Pro మొబైల్ కాబట్టి కొంచెం రేట్ పెట్టాను కాబట్టి 38,000 దాకా. ఇది నా మొబైల్ కనెక్ట్ చేస్తాను, విత్ ఇన్ సెకండ్ లైట్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర అలాంటి మొబైల్ ఇంకోటి లేదు కాబట్టి, ఇది నార్మల్ మొబైల్ కాబట్టి నేను దీన్ని మన సెల్ ఛార్జింగ్ వైర్కి కేబుల్ చెక్ చేస్తున్నానండి. చూడొచ్చు మీరు, ఇక్కడ చెక్కాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనకి తీసుకురా మొబైల్ తీసుకురా, ఒకసారి తీసుకురా చూపిద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి స్విచ్లు ఉంటాయండి. ఇది ఆన్ స్విచ్. ఇది ఒకసారి ఆన్ చేసామంటే ఇక్కడ వెనక్కి వెళ్ళి చూపించు వెళ్ళు. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుందండి. ప్లస్ పెరిగే కొద్దీ మనకి లైట్ బ్యాక్గ్రౌండ్ బాగా ఫుల్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్. సో మనం దీంట్లో కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు లైట్ కలర్ చూడండి దీంట్లో మనము పెంచుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మనము ఒక స్టాండ్, బ్యాక్గ్రౌండ్ లైట్స్కి, నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ మైక్లు ఇవి ప్రస్తుతానికి తీసుకొచ్చాను. నాకు ఇలాగే మీ సపోర్ట్ కన్నా ఉంది అంటే ఇంకా కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి F33 Pro తెచ్చానండి మొబైల్. నాకు మీ సహకారం, మీ సపోర్ట్ ఫుల్గా ఉంది అంటే ఇంకా కూడా స్టెప్ బై స్టెప్ ఇంకా ఎదగాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కెమెరా ఒకటి, ఒక ల్యాప్టాప్, మరి ఇంకా కూడా దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తేవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నాకు మీ సహకారం కంపల్సరీ కావాలి. సో దీంతో ఇంకా వీడియోస్ స్టార్ట్ చేసి, నేను మా వైఫ్ స్టార్ట్ చేసి కంపల్సరీ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి కుదిరితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.